హాయ్ అండి. ఈరోజు మా పిల్లల కోసం మ్యాగీ చేయబోతున్నా. ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని దాంట్లో వేయాలి. ఇట్లాగా ఎరగదీసి వేసిన తర్వాత 1/2 లీటర్ వాటర్ దాకా పోయాల్సి వస్తుంది. పోసిన వెంటనే స్టవ్ వెలిగించి దానిపైన మనం పెట్టేద్దాం. ఇంకో స్టవ్ వెలిగించుకుందాం. పక్కన ఇంకో కళాయి పెడుతున్నా. చూడండి, కొంచెం నూనె పోసాను. చూడండి ఎంత పోసాను. తర్వాత ఎగ్స్ కొట్టేసేస్తున్నాను. చూడండి, మొత్తం నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇట్లాగా కలుపుతూ ఉండాలి. ఇట్లాగా చూడండి, ఈ విధంగా కలపాలి. ఇట్లా ఎగ్స్ కూడా కలుపుతూ ఉండాలి. కలిపిన వెంటనే ఇట్లాగ నూనె తేలుతూ ఉంటుంది. ఇక్కడ మ్యాగీ ఉడుకుతూ ఉంది. చూడండి, కొంచెం సాల్ట్ వేసాను తగినంత. చూడండి, ఇదిగోండి ఎగ్స్లో కూడా వేసాను లైట్గా సాల్ట్. చూడండి ఎట్లా కలుపుతున్నానో ఆ విధంగా కలపాలి. చూడండి, మ్యాగీ ఉడికిపోయింది. చూడండి, తిప్పుతూ ఉంటే ఇట్లాగా బాగా ఉడికిద్ది. ఇదిగోండి ఎగ్స్లో 2 స్పూన్లు కారం వేసాను. మళ్ళీ తిప్పుతున్నాను. చూడండి, కలుపుతున్నా. ఈ విధంగా కలపాలి. బాగా నూనె తేలేదాకా ఏగనిచ్చి ఎగ్స్ లాగా మ్యాగీ తీసి దీంట్లో వేద్దాం. చూడండి, నేను వేసే విధంగా వేయండి. చాలా ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా టేస్ట్. వేసినాక ఒకసారి కలుపుదాం మొత్తం. చూడండి, ఇట్లా కలపాలి. తర్వాత మ్యాగీలో వచ్చిన మసాలా పొడి వేస్తున్నా. ఇప్పుడు ఈ విధంగా వేయాలి. వేసినాక ఒకసారి మళ్ళీ కలుపుదాం. చూడండి, ఇట్లాగా కలిపితే భలే టేస్టీ వస్తుందండి. బాగుంటుంది కూడా, పిల్లలకు కూడా బాగా నచ్చిద్ది. చూడండి, ఈ విధంగా మనం ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. కలుపుకున్న వెంటనే ఫైనల్గా మా పిల్లల కోసం ఎగ్ మ్యాగీ చేశాను. మీరు కూడా మీ పిల్లల కోసం సింపుల్గా ఇట్లా చేసి ఎగ్ మ్యాగీ పెట్టండి. బాయ్.